మనం కాగితాలను ఉపయోగించుకోవచ్చు. మనం ఇంకిస్తాయి. ఇది భూగర్భ జలాలను పెరగడానికి. అడవిలో ప్రాముఖ్యత ఏంటి అంటే మనం ఊపిరికిస్తే మనకు వచ్చే ఈ నష్టాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తా. చెట్లన్నీ కలిస్తేనే ఒక అడవి అవుతుంది కదా. మన చెట్లన్నీ కలిస్తేనే అడవి అవుతుంది. కాబట్టి మనం చెట్లను పెంచాలి. ఆ చెట్టుకు రోజు నీళ్లు పోయాలి. మొత్తంలో ఇంతవరకు నాలాంటోళ్ళు నీలాంటి క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ స్నేక్స్. Yes ma'am, yes we have more number of snake bites. That's why we need create awareness. That's why we will do. వైపర్ చూసాం కదా, వైపర్ మీద మచ్చలు ఉన్నాయి కదా, దీని మీద కూడా మచ్చలు ఉన్నాయి. అవి డైమండ్ షేప్ లో క్లియర్ గా ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయా? బట్ మోస్ట్ ఆఫ్ అస్ వీఆర్ కన్ఫ్యూజింగ్. రసల్స్ వైపర్ కి దీనికి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. రసల్స్ వైపర్ చూసి కొండ చిలువ అంటారు. కొండ చిలువ ఎప్పుడు కూడా సౌండ్ ఇస్సింగ్ సౌండ్ చేయదు. This is around 5 years age only. మనము 2 legged animals. సో మనల్ని ఏవి కూడా అటాక్ చేయదు. చూడండి దీని స్ట్రెంత్ కన్స్ట్రిక్షన్ మెకానిజం లో ఇది ఒక టెక్నిక్. ఇండియన్ మాట్లాడతావా? మీతో మాట్లాడుతుందంట కానీ ఆ భాష నాకు తప్ప మీకు ఎవరికి అర్థం కాదు. పెద్ద కట్టెలు తీసుకొని మళ్ళా సామెతలు ఒకటి పైగా. ఇంకా చాలు మా వీళ్ళిద్దరే. ఇంకా ఓకే, మచ్చలు కనిపిస్తున్నాయా? క్లియర్ గా ఉన్నాయా మచ్చలు? 3 రోజు కనిపిస్తున్నాయా? డైమండ్ ఆకారంలో ఉన్నాయా? సౌండ్ ఇచ్చిందా? గుర్తుపట్టడం ఈజీనా కష్టమా? ఏం పాము ఇది? అది ఈరోజు మనం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డేగా జరపమని అన్నారు గవర్నమెంట్ నుంచి. దానిలో భాగంగా మనము ఈ 1 వీక్ 1st to 9th వరకు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి మనం గవర్నమెంట్ స్కూల్స్ 4 స్కూల్స్ పిల్లలు విద్యార్థులందరూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి ఈ స్కూల్స్లో మనం వివిధ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఓకే, ఈ మన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ వనదర్శిని కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు నేను ముందుగా మన డిఎఫ్ సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆర్గనైజ్ చేశారు. స్నేక్ షో ఉంటుంది అని చెప్పారు. నాకు పాములంటే భయం. సో నేను స్నేక్ షో అయిపోయాక వస్తాను అని చెప్పాను. సో కానీ లాస్ట్ పైథాన్ ప్రదర్శనకి ఎనివే వచ్చాను. చాలా బాగుంది. ఎట్లా కనిపించింది? నాలాగా ఎవరికైనా భయం వేసిందా? ఎవరికి భయమే లేదు. మీకు నాకంటే చాలా ఎక్కువ ధైర్యం ఉంది. అవునా? అవునా? సో మీరు కలెక్టర్ కంటే కూడా ఇంకా గొప్పగా ఎదగాలి. అవునా? అవుతారా? మరి మంచిగా చదువుకొని ఏమవుతారు? బాగా చదువుకొని ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళాలి మీరందరూ. అలా చేయాలంటే బాగా చదువుకోవాలి. ఎవరైనా చెప్తారా ఇప్పుడు ఈ స్నేక్ షో గురించి ఏమనిపించిందని? దానికి ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. మేము మాత్రం దాంట్లో చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ 8 టైప్స్ మనకు చూపించారు కదా, దాని సైంటిఫిక్ నేమ్స్, అవి ఏం తింటాయి, అవి ఏం చేస్తాయి, దానివల్ల మనకి ఎలాంటి నష్టాలు లేవని చెప్తారు కదా. కానీ అందుకని మనం పాములను చంపవద్దు, పట్టుకోవద్దు. సరేనా? థ్యాంక్ యూ మ్యామ్. చూపించారు. అందులో 8 టైప్స్ ఆఫ్ స్నేక్స్ చూపించారు. అది నాకు పాములు అంటే చాలా భయం. కానీ ఈ సార్ చెప్పడం వల్ల నాకు కొంచెం భయం అనేది పోయింది. నేను ఇప్పటి వరకు ఇవి స్నేక్స్ నేను ఎక్కడ చూడలేదు. అవి ఏం తింటాయి, ఎలా ఉంటాయి అని నేను ఫస్ట్ టైం చూసాను. ఇంకా మిగతా స్కూల్ పిల్లలందరికి కూడా ఇలాంటివి చేస్తే బాగుంటుందా? అందుకు మన ప్రొఫెసర్ సదాశివం గారికి కూడా నా అభినందనలు. నేను జడ్చర్లో వెళ్ళినప్పుడు బొటానికల్ గార్డెన్ చూసాను, కానీ బయట నుంచి చూసాను. మళ్ళీ వస్తానని చెప్పాను. అది కూడా తొందరలో విజిట్ చేస్తాను.
బట్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ కొంత మనకి ఈ బొటానికల్ గార్డెన్ విజిట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే మీకు బస్సులు అవి అవసరం ఉంటాయి, అవి కొంత డిఓ గారితో చెప్పి అప్పుడు కొన్ని ఒక్కొక్క స్కూల్ని కూడా వాళ్ళ దగ్గరికి విజిట్ చేయించడం అనేది చేయవచ్చు. తర్వాత మన దగ్గర పిల్లల మరీ ఉంది తెలుసా? చూసారా ఎవరైనా? ఎంతమంది చూసారు? ఇక్కడ అది చాలా బాగుంటుంది. మన డిఎఫ్ఓ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దాన్ని బాగు చేయించడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే దాన్ని ఓపెన్ చేశాం. అది కూడా ఒక పెద్ద టూరిస్ట్ ప్రదేశంగా కూడా దాన్ని తయారు చేస్తాము. మనకి కొంత శాంక్షన్ కూడా వచ్చింది, అక్కడ కూడా కొన్ని చేస్తాము. అది కూడా చూడండి అందరూ. అలాంటి మర్రి చెట్టు ఉండదు ఎక్కడ.